పబ్లిక్ కోసం పనిచేసిన ఆఫీసర్లను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారులా. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోతే పోవద్దు సార్ పోవద్దు అని కండ్లో నీళ్లు పెట్టుకుంటారు. అంతెందుకు ఊర్లున్న బడిలా ఏ సారన్నా మంచిగా చదువు చెప్పి పిల్లలను ఏకదమ్గా తయారు చేస్తే ఆ సార్లను కూడా వేరే బడికి పోకుండా చూస్తారు. ఒకవేళ తప్పకుండా పోవాల్సి వస్తే బోరున ఏడుస్తారు కదా. అదంతా వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇదేందయ్యా ఇది ఆఫీసర్లు అన్నారు, ట్రాన్స్ఫర్లు అన్నారు, పబ్లిక్ ఏడుస్తారని చెప్పిండ్రు. తీరా చూస్తే అందరికందరూ నవ్వుతున్నారు. దీపావళి పండుగకు పటాకులు వేల్చినట్టు వేలుస్తున్నారు. అసలు ఏమైంది? వీళ్ళ కళ్ళల్లో ఇంతగానం ఆనందం ఎందుకున్నది అని అంటే ఇంగో ఇందుకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇగో ఇందుకే ఏసీబీకి దొరికింది కాబట్టి జనాలంతా ఇక మా పీడ విరగడైంది. మంచి రోజులు వచ్చినాయి, మంచిగా పనులు అయితాయని ఇట్లా సంబరాలు చేసుకున్నారు అన్నట్టు. నాకేం తెలియదు అన్నట్టు నాలిగా కూసున్న ఈ మోతవారి పేరు నాగరాజట. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిండట. మరి గవర్నమెంట్ ఇచ్చే జీతం కంటే అంతగానం ఏం ఎక్కువ పనిచేసిండో గానీ ప్రతి పనికి పైసలు 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 గోస పుచ్చుకుంటుంటే యాగలేక ఏసీ బోలకి ఇట్లా పట్టించిర్రు. దళిత బంధు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఎంత పేదలను కూడా ప్రతి ఒక్కరిని ఈ సమస్యకు దాదాపు అయిన 1 కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది. ఊరి కొడుకు ఇన్నరానులా ₹1 కోటి కంటే ఎక్కువనే కూడా పెట్టిండట. వీళ్ళు ఎంత బాధపడ్డారో అనేది సంబరాలను చూస్తుంటేనే తెలుస్తున్నది కదా. గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడిగితే 1064కి కాంటాక్ట్ చేయండి.